నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీ రాజకీయం ఇప్పుడు పోలవరం చుట్టూ తిరుగుతోంది. హస్తిన పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ పనులపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించారు. కాగా ప్రాజెక్టు నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవరంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కాగా చంద్రబాబు నాయుడు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్తరాలు దగ్ధమవడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన దస్తరాలు దగ్ధమయ్యాయి. కార్యాలయంలోని అధికారులే కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలకు బయటకు వస్తాయని, ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఏపీ రాజకీయం పోలవరం చుట్టూ తిరుగుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో అసలేం జరుగుతోంది? పోలవరానికి సంబంధించి ఒకవైపు విస్తృతంగా పనులు మొదలు పెట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి సమయంలో పోలవరానికి సంబంధించి ప్రధాన కార్యాలయంలో దస్తరాలు దగ్ధమవడం, అసలు గతంలో జరిగినటువంటి అక్రమాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో మదనపల్లిలో ఉన్నటువంటి కార్యాలయంలో దస్తరాలు దగ్ధమయ్యాయా, అలాగే ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో దస్తరాలు కూడా దగ్ధమవడం, ఇలా అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పత్రాలు, అంటే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు, అవినీతి అన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఇలా కాల్చివేత ఘటనలు చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నత్తనడకన సాగింది. మా ప్రభుత్వ హయాంలోనే చాలా ఊపందుకుంది, చాలా స్పీడ్గా కూడా పోలవరం నిర్మాణం జరిగిందనేటువంటి మాట అంబటి రాంబాబు చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అసలు ఏది నిజం? దీనికి సంబంధించి ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఇది వాళ్ళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పత్తిపాటి కుసుమకుమారి గారు, టీడీపీ సీనియర్ నాయకురాలు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే మిట్టా పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారి ఇరువురు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా కుసుమకుమారి గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. ఎస్, ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అటు మదనపల్లి ఫైల్సే కాదు, ఇటు పోలవరానికి సంబంధించి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ కూడా దగ్ధం అవటం, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇలా కంటిన్యూగా జరుగుతూ పోతూ ఉండటం ఏంటి? దేని మీదైనా విచారణ చేయాలన్నా, లేకపోతే దీని మీద సంబంధిత శాఖాధికారులతో మాట్లాడుతున్నాము అనేటువంటి మూమెంట్ జరగగానే ఇమీడియట్గా దగ్ధం అవడమో, లేకపోతే నాశనం అయిపోవడమో, లేకపోతే ఎక్కడో చెరువు ఒడ్డుకి తీసుకెళ్ళి కూడా కాల్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రస్తుత ప్రశ్న ఏం చెప్తారు మీరు? నిజంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం చాలా అన్యాయం అండి. నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి భూ కబ్జాలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి, అంటే పేదవాళ్ళు, ప్రతి మధ్యతరగతి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి రైతులకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈరోజు ఫైళ్లు దగ్ధం అవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. మొన్నేమో మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్లో ఏమో ఫైల్స్ అన్ని దగ్ధం అయిపోయాయి. ఈ రోజేమో పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. అక్కడేమో మదనపల్లిలో మాత్రం ఒక పెద్ద అనకొండ, అంటే ఎవరో మనం పెద్ద అనకొండ పేరు కూడా చెప్తా ఉన్నారండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ అక్రమాలు చేసినటువంటి పరిస్థితిలో అవన్నీ ఎక్కడ బయటపడతాయనేటువంటి ఆలోచనతోటి మదనపల్లిలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజకీయ నాయకుల యొక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఆలోచనతోటి ఈ రోజు మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ లో భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు పోలవరంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా బయటపడతాయనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని దగ్ధం చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలు మాకు సేవ చేస్తారనే ఆలోచనతోటి వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజల యొక్క జీవితాలన్నీ కూడా నాశనం చేసి, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేసేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఏమో మానసిక ఆనందం పొందారు. ఎందుకు? మేము అధికారంలోకి వచ్చాము, తెలుగుదేశం పార్టీని అణగదొక్కాము, ఈ రోజు ఇంకా వాళ్ళు పైకి లేసేటటువంటి పరిస్థితి లేదని చెప్పి మానసిక ఆనందం పొంది అసెంబ్లీలో కానివ్వండి, అసెంబ్లీలో బయట కానీ వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తా ఉంటే అసలు పిచ్చి మదం తలకెక్కి వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ రోజేమో ప్రజలకు సంబంధించినటువంటి
ఆ ఫైల్స్ అన్ని కూడా ఈ రోజు దగ్ధం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఇది అలా జరిగే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు 74 సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటించి అక్కడ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రజలకు రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం చేయడం అనేది చాలా తప్పండి. ఈ రోజు అంబటి రాంబాబు అసలు ఆయన మాటలు ఎవరైనా జమ చేసుకుంటారా? గంట అరగంట మంత్రి సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మీ వల్లే నిర్వీర్యమైపోయింది, మీ వల్లే మీరే అన్యాయం చేశారు, మీరే దాన్ని అభివృద్ధి చేయకుండా చేశారని మాట్లాడుతున్నారే. గత 5 సంవత్సరాలు మీరేం గాడిదలు కాశారా? మీరు అధికారంలో ఉన్నారు కదా. మరి పోలవరం ప్రాజెక్టులో ఈరోజు నిర్వీర్యం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటించి చూస్తా ఉంటే కంట్లో నీళ్లు గారుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చారు పోలవరం ప్రాజెక్టును. కానీ వీళ్ళు 5 సంవత్సరాల్లో అక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫండ్స్ అంతా అక్కడ దిగంతా తిని పందికొక్కల్లా తయారయ్యి ఈ రోజు 5 సంవత్సరాలకు ప్రజలు చీకొట్టి ఈ రోజు ఇళ్లలో కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఈ రోజు దగ్ధం చేస్తా ఉన్నారు. అసలు ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ముఖ్యంగా అరెస్ట్ చేసి 4 ఏట్లు పెరిగితే నిజాలన్నీ బయటకు వస్తాయి. రాంబాబుకి ఈ రోజు మాట్లాడడానికి ఏమని మాట్లాడుతా ఉన్నారండి? అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి రైతులందరూ కూడా ఈ రోజు పోలవరం వినిపిస్తోందా నా మాట మీకు? నా మాట వినిపిస్తోందా మీకు? అధికారం చేపట్టిన తర్వాత కూడా కార్యాలయాల మీద ప్రభుత్వానికి గ్రిప్ లేదా, లేకపోతే అధికారులు మాట వినట్లేదా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఛాయలన్నీ కూడా ఇప్పుడు వాటిని వెంటాడుతున్నాయా ప్రస్తుత పరిస్థితులు అనేటువంటి మరొక ప్రశ్న. దానికి ప్రస్తుత ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఏమండి, దొంగకు ఎంతసేపు కావిలు ఉంటారండి? దొంగతనం చేయాలనుకునేవాడు ఎప్పుడు చూసినా కావిలు కాసుకుంటా ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఒక ఆఫీస్ లోపలికి పోవాలంటే సామాన్య వ్యక్తులు పోతారా? అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సే చేసింటారు ఆ పని. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కడ బయటపడతాయంటే ఈ రోజు ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో ఆ రోజు 5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజు దగ్ధం చేశారు. ఎవరి వల్ల దగ్ధం చేశారు? వాళ్ళు చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలు విని ప్రభుత్వ అధికారులు బలైపోతా ఉన్నారు. వాళ్ళకి ఇంట్రాగేషన్ చేయాలండి. చూద్దాం, దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటాం. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇటు లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, మాట్లాడుతున్నాం దీని మీద. రైట్, ఇక నారాయణమూర్తి గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నారాయణమూర్తి గారు నమస్తే. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్తే. ప్రస్తుత పరిస్థితుల్లో అంబటి రాంబాబు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, పోలవరం అనేది ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో మేము ఇంకా మీకన్నా అత్యంత వేగంగా మేము పోలవరం నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు మీరు నత్తనడకం చేస్తున్నారు, మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కూడా మీ హయాంలోనే కొట్టుకుపోయింది, మా దాంట్లో ఇంకేదో తప్పులు చేశామని మా మీద వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు పోలవరం కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమయ్యాయి? మరో మదనపల్లి ఫైల్స్ మాదిరిగానే అక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఫైల్స్ దగ్ధమైపోయాయి. ఇక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అవి పోలవరం మీద దృష్టి పెట్టగానే అవి బయటకు వస్తాయేమో, తర్వాత తిరిగి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అంటే ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అధికారి పేరు కూడా బయటకు వస్తుందేమో అనేటువంటి ఒక అనుమానంతో మొత్తం కూడా దగ్ధం చేశారనేటువంటి కొన్ని విమర్శలు, పర్టికులర్గా గత ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి అధికారుల పాత్రని మెన్షన్ చేస్తున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి. సగం అవగాహనతో ఏదో ఎడుకొచ్చి మాట్లాడేది, కాలం గడిచిపోద్ది అనేటటువంటి తత్వంతో మాట్లాడేది పద్ధతి కాదు. ఇవాళ ఏదైతే ఆ ఫైల్స్ ముందు ఫైల్స్ గురించి మాట్లాడదాం. ఫైల్స్ దగ్ధమయ్యేది అన్నారో, ఆర్డీఓ జ్యోతి గారు అక్కడ పర్యవేక్షణ చేసిన తర్వాత, సందర్శించిన తర్వాత ఇక్కడ ఏ విధమైన ఫైల్స్ దగ్ధం కాలేదు, అవన్నీ కూడా వేస్ట్ పేపర్లు, ఆ పేపర్లు దగ్ధమయ్యాయి అని చెప్పడం జరిగింది. అది ముందు వీళ్ళు తెలుసుకోకుండా ఏదో ఊకదంపుడు ప్రసంగాలు మౌనం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. అది తప్పు జరిగిద్దా లేదా అది ముందు తెలుసుకోవాలా, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత మాట్లాడడం మంచిది. అది శ్రేయస్కరం, సంస్కారకరం. లేదంటే మీకే శ్రేయస్సు ఉండదు. ఎందుకంటే ఏదో దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అని, సొంత రాజ్యాంగాలు, నారవర్ రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగం బుక్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మీద దాడి చేసి, అంబేద్కర్ మీద దాడి చేసి, ఆ విగ్రహం మీద దాడి చేసి, ఇష్టం వచ్చినట్టుగా అదుపు లేకుండా నీచాతి నీచంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు చేస్తూ, హింస రేకెత్తిస్తూ, మానభంగాలు పాల్పడుతూ, మర్డర్లు చేస్తూ, ఏది పడితే అది తగలబెడుతూ, పగలగొడుతూ ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోపణ చేసేటప్పుడు మీరు అక్కడ జరిగింది ఏంటి, దాని మీద ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా లేదా, అధికారులు వెళ్ళారా లేదా, అధికారులు ఏం రిపోర్ట్లు ఇచ్చారు, అవన్నీ తెలుసుకోకుండా గవర్నమెంట్ మీరు కస్టోడియన్, ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులు ఏదైనా జరిగితే దాని బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది, గవర్నమెంట్ వహించాల్సి వస్తుంది. గవర్నమెంట్ అధికారులు అంటే ఎవరు? అధికారులు పరాయి వాళ్ళు కాదు, మనకి ప్రజలకు సేవకులు. అది గవర్నమెంట్ లో ఉన్నారంటే ప్రభుత్వం అధికారులు వేరువేరు కాదు, ఇద్దరు సమానమైన రెస్పాన్సిబిలిటీ వ్యవహరిస్తూ ఉంటారు. దాన్ని తెలియకుండా మీరు అధికారులు అంటే ఎవరో పక్క దేశం వాళ్ళలాగా, మీరు ఒక్కర సచ్చీలులాగా అక్కడ ఏం జరిగినా అధికారుల మీద తోసేద్దాం, ఎవడొకడి మీద తోసేయాలి, ప్రతిపక్షం మీద తోసేయి, అధికారుల మీద తోసేయి, మన మీద రాకుండా చూసుకోవాలి, తప్పులు మనం చేస్తూ పక్కోడి మీద గెంటేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేతగాని కార్యక్రమాలుగా కనబడతాయి. గుర్తుపెట్టుకోండి, అది అట్లాంటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది చేతగానితనం అవుద్ది తప్ప బాధ్యతతో మెలగడం కాదు. అకౌంటబిలిటీతో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఉండడం కాదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పుంకాలుగా అక్కయ్య చాలా ఆవేశంతో ఉంది పాపం. మరి దాని గురించి ఏం తెలుసో పోలవరం గురించి నాకు తెలియదు, కానీ చాలా ఆవేశపడతా ఉంది. పోలవరం మొత్తం పర్మిషన్లు తీసుకొచ్చింది ఎవరు తెలుసా మీకు? ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చారో తెలుసా? అసలు కాలువలు తవ్వింది ఎవరో తెలుసా? ఛత్తీస్గఢ్తో కానీ ఒరిస్సాతో కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళని కూడా ఒప్పించి పర్మిషన్లు తెచ్చింది ఎవరు? దాని పునాదులు వేసింది ఎవరు? ఇవాళ కృష్ణానదిలోకి నీరు వస్తుంది ఇప్పుడు గోదావరి నుంచి కుడికాల ద్వారా. దానికి కారకులు ఎవరు? దాన్ని తవ్వించింది ఎవరు? తెలుగువారి చిరకాల వాంఛ, అది జీవితకాల, అది కలగా మిగిలిపోకుండా నిజం చేయాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూనుకొని అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి దాన్ని మొదలుపెట్టిన సంగతి మర్చిపోతే ఎట్లా? ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో లోపభూయిష్టంగా అక్కడ కట్టడాలు కట్టడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది? అది తెలియకుండా మాట్లాడితే ఎట్లా? ఆ డయాఫ్రామ్ వాళ్ళు కట్టింది ఎవరు? కట్టినప్పుడు నాణ్యత చూడాల్సిన బాధ్యత ఎవరిది? అది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు లేదంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కాదు, అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అదే అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు? ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అన్నారు, దాని ప్యారలల్గా ఇంకో డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి అన్నారు. గత 5 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి జాప్యం వల్లే. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, కుసుమ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. కుసుమ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు వినిపిస్తోంది నా మాట మీకు? ఎస్, పార్థసారథి గారు నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పోలవరం విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అనాలా, మలుపు తీసుకుంటున్నటువంటి రాజకీయాలు అనాలా, మొత్తం మీద మీరంటే మీరే కారణం, డయాఫ్రామ్ వాల్ పాడైపోవడానికి కానీ జరిగినటువంటి జాప్యానికి కానీ మీ నిర్లక్ష్యమే, మీ ప్లానింగే మొత్తం కారణం అనేటువంటి విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అంటే పోలవరం అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా. సో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుంది? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. 2014లో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. అయితే దాన్ని మేము జాతీయ ప్రాజెక్టు కింద ఉన్నప్పుడు జాతీయ ప్రాజెక్టుగా కట్టాల్సినటువంటిది పోయి స్థానికంగా ఉండేటువంటి అప్పట్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం మేము కడతామని చెప్పేసి అన్నారు. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు దాకా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం
దాదాపు 2014 నుంచి 19 దాకా దాదాపుగా 82% మేజర్గా ఉండేటువంటి యొక్క పని పూర్తి అయింది. ఏది ఒక అక్విజిషన్ తప్ప కన్స్ట్రక్షన్లో దాదాపుగా ఎక్కువగా పూర్తి అయింది అనేటువంటిది మొన్ననే ఒకసారి మొత్తం ఒక శ్వేతపత్రాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఉన్నప్పుడు దాని తర్వాత రిలీజ్ చేసింది. దాని తర్వాత వచ్చిండేటువంటి యొక్క జగన్ ప్రభుత్వం మొట్టమొదట్లో అయితే అనిల్ కుమార్ గారు చాలా వ్యంగ్యంగా కదా ఆ రోజు 2019లో వస్తే చూడండి 2020లో మేము నీళ్ళు ఇస్తాం అని వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే అదే గౌరవంగా మాట్లాడితే అసెంబ్లీలో బాగుండేది. అలా కాకుండా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఓకే వ్యంగ్యంగా మాట్లాడినా కూడా 2020లో పూర్తయితే పర్వాలేదు. అందుకే ఒకసారి మొన్ననే సోషల్ మీడియాలో వచ్చింది 2020లో ఏం మాట్లాడారు, 2021లో ఏం మాట్లాడారు, 2022లో ఏం మాట్లాడారు, 2023లో ఏం మాట్లాడారు పోలవరంకి సంబంధించి. ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏది ఏమైనా కానీ మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వచ్చేటువంటి యొక్క ఆదాయము కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగాలి అనుకుంటే ఆ యొక్క పోలవరం పూర్తి అయి ఉండింటే వేల కోట్ల రూపాయలు కాదండి లక్షల కోట్ల రూపాయలు ప్రజా ఆస్తి అక్కడ ఉత్పత్తి అయ్యేది. దాని విషయంలో రాజకీయాలు చేయడం అనేటువంటిది అంతకన్నా మహాపాపం లేదు. వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో దరిద్రులుగానే పుడతారు. దీని మీద రాజకీయం చేస్తారు. రాజకీయం మాత్రం చేయాల్సిన పని లేదండి. నో డౌట్ ఈ ప్రభుత్వంలో తప్పుందా ఆ ప్రభుత్వంలో తప్పుందా అనేటువంటి వేరే విషయాలు ఏవడు ఏం చేసినా వాస్తవంగా తప్పంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిటిష్ కాలంలోనే ఆ రోజుల్లోనే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కావాలి అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది. ఆ రోజు నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నా కూడా పట్టించుకోలేదు. అంజయ్య గారి యొక్క హయాంలో ఒకసారి శిలాఫలకం వేశారు. దాని తర్వాత మరలా వచ్చిండేటువంటి దాంట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వేశారు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు వేశారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలో వచ్చిందో అప్పుడే దానికి పూర్తి స్థాయిలో మోక్షం వచ్చింది. అది కేంద్ర ప్రాజెక్టుగా జాతీయ ప్రాజెక్టుగా అయ్యింది. ఆ జాతీయ ప్రాజెక్ట్ అయ్యేటువంటి దాన్ని మనం ఏ విధంగా సమర్థవంతంగా తీసుకొని పోవాలనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈ రోజుకైనా మనం మిగతా విషయాలకు సంబంధించి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఫెయిల్యూర్కి ఎక్కువ ఉందంటే వీళ్ళ యొక్క వాదనలకు సంబంధించి మాత్రమే నేను చెప్తాను. వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఎవరు ప్రతిపక్షంలో అనుకుంటే భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, ఇంకా వేరేది ఏమీ లేదనుకుంటే అంటే 2014 నుంచి పార్సారి గారు 2014 నుంచి 2019 మధ్యలో జరిగినటువంటి స్పీడప్ కన్స్ట్రక్షన్ దాంట్లోనే డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి ఒక ప్లానింగ్ ప్రకారం చేయలేదు. అది కొట్టుకుపోవడానికి కానీ అది పాడైపోవడానికి కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే కారణం, టీడీపీ ప్రభుత్వమే కారణం. 2014 నుంచి 2019 మధ్యలో భారతీయ జనతా పార్టీ కూటమిలో కొన్ని సంవత్సరాలు చివరి సంవత్సరం మినహాయించి మిగతా కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా దీని మీద సరిగ్గా ఆలోచించి ఉంటే బాగుండేది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీన్ని ఎలా చూస్తుంది? కాదండి, మున్సిపాలిటీ పని చేయాలి. దాంట్లో ఏదైనా అవినీతి జరిగిందని ఏదైనా రిపోర్ట్స్ వస్తే దాని తర్వాత ఎంక్వైరీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నీకు నిధులు ఇస్తా ఉంది, మీరు పంపించిండే బిల్లులు ఇస్తా ఉంది, దానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తోంది, ఏమేం పనులు చేయాలని చెప్తూ ఉంది. తర్వాత డయాఫార్మ్ వాళ్ళని కూడా కట్టారు. కట్టిండే 2019లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత వెంటనే వచ్చిండేటువంటి జగన్ గారు ఆ డయాఫార్మ్ పూర్తి చేసింటే సరిపోయేది. కానీ దాంట్లో రివర్స్ టెండర్ అనేటువంటి దాంతోనే దాదాపుగా ఒక 9 నెలలు కాలయాపన చేశారు ఆయన. ఆ కాలయాపనకు సంబంధించి కూడా విచిత్రంగా ఏం జరిగిందంటే ఆ డయాఫామ్ వాళ్ళని అదే స్థాయిలో కంటిన్యూస్ గా వర్క్ జరిగిపోయి ఉంటే అది కొట్టుకుపోయేది కాదు. ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కారణంగా దాని యొక్క ఆలస్యం కారణంగానే అతి పెద్ద వరదలు వచ్చిండేటువంటి కారణంగా పోయింది. దీన్ని మనం నిపుణులు చెప్పాలా, మనమంతా చెప్తే ఎట్లా అండి? ఒకటి రివర్స్ టెండర్ పేరుతో ఎన్నాళ్ళు ఆలస్యం చేశారు, ఎవరైతే ఏమి రివర్స్ టెండర్ పేరుతో 900 కోట్ల రివర్స్ టెండర్ అని పెట్టారు. దాదాపు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఇది కూడా ఒక ఫెయిల్యూర్. పార్థసారథి గారు అప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు? 2019 నుంచి దాదాపు మొన్న 2024 వరకు కూడా మొత్తం మీద జరిగినటువంటి పర్సంటేజ్ మొత్తం చూస్తే ఒక 10% బిలోనే ఉంది అని ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, జాతీయ స్థాయి నాయకులే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ 5 ఏళ్లలో సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అప్పుడు కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి 2014 నుంచి 19 వరకు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎలాగో నిందాటు వేసేస్తే సరిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నాయి. ఆ కోణాలు చూడకూడదు.
సార్ మీరు ఒక్కసారి సోషల్ మీడియాలో కానీ మా టీవీ డిబేట్స్ లో కానీ ఒక్కసారి మళ్ళా మీరు వెనక్కి ఉండేటువంటి తిరిగి చూస్తే కూటమిలో భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి మీ యొక్క పదాన్ని మీరు వాపస్ తీసుకుంటారు. ప్రతిసారి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో మేము కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సమస్యలకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో స్పందించాం, ఎక్కడెక్కడ జరుగుతున్న లోపాలు ఉండేటువంటి స్పందించాం. కానీ దురదృష్టవశాత్తు దానికి తగినటువంటి రెస్పాన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కేవలం ఉండేటువంటి దాన్ని రిపోర్ట్ చేయగలుగుతుంది, ఒక ఎంక్వైరీ చేయగలుగుతుంది, ఆ ఎంక్వైరీ అయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అంటే వాస్తవంగా ఉండే లోపాన్ని గురించి మాట్లాడకుండా బీజేపీని మాట్లాడితే అంతకన్నా పొరపాటు పదం ఇంకోటి లేదు అని చెప్పేసి నేను అంటాం. మీరు కూడా ఒకసారి మా యొక్క ఓల్డ్ ఫ్రెండ్ సోము వీర్రాజు గారు ఏ స్థాయిలో మాట్లాడారో అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారు, తర్వాత వచ్చిండే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మా యొక్క విష్ణుకుమార్ రాజు గారు దానికి సంబంధించి మాట్లాడారు. మాట్లాడలేదని ఎట్లా అంటారండి? కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందంటే ఒక పేపర్ లో చూసారండి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి పోలవరంకి నిధులు ఇవ్వలేదు అని. మొత్తం అంతా చదివితే అప్పటిదాకా 11,450 కోట్ల రూపాయల బిల్లులు అయ్యాయి. దాంట్లో 10,800 కోట్లు ఇచ్చారు, ఇంకా 600 కోట్లు ఇవ్వాలి. అసలు ఎంత ఆ హెడ్డింగ్సే ఎలా ఉంటాయంటే పనికి మాలిన చెత్త రాజకీయపు ఆలోచనలన్నీ కూడా ఈ పేపర్ ఛానల్స్ మీడియాలోనూ ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి కర్మ మన. కానీ ఆ విషయాన్ని అంటే ఈ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయిందనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. అంటే ప్రజల్లోకి తీసుకొని పోవాలనుకుంటే ఇప్పుడు మా దగ్గర ప్రభుత్వం లేదు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి మేము ఇదంతా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకునేదానికి తీసుకొని చెప్పి చేసేదానికి మీరు ఒక్క నిమిషం మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. సామాజిక మాధ్యమాలు ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ గ్రామాన కూడా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆ స్థాయిలో నాయకులకు ఆదేశాలు వెళ్ళలేదా, లేకపోతే ప్రతిదానికి కూడా నేను గతంలో డిబేట్లో కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పేవాళ్ళు ప్రతిదీ కూడా కేంద్రం నుంచి వస్తే తప్ప మేమేమీ మాట్లాడడం అనేటువంటి ఒక మాట. అంటే కేంద్రం నుంచి ఆ స్థాయిలో రాలేదనా, లేకపోతే రాష్ట్రంలో ఆ స్థాయి వాయిస్ విమర్శ మాత్రమే. నేను అలానే పార్టీ తీరు ఉందని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు, బట్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఒకంత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయిందనేటువంటి విమర్శలు ఉన్నాయనేటువంటి మాట నేను పర్టికులర్గా చెప్తున్నా. మాట్లాడదాం దీని మీద. రైట్గా సాదిక్ గారు ఉన్నారు. మీరు మా యొక్క ప్రతిసారి 3 నెలలకు ఒకసారి మా యొక్క కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సమావేశంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి మా కార్యవర్గ సమావేశాల్లో మొత్తం అంతా కూడా చూడండి, వాటిని రిపోర్ట్ గా కూడా రాష్ట్ర పార్టీకి పంపిస్తాం, కేంద్ర పార్టీకి పంపిస్తాం. దీంట్లో జరిగేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి, ఒకసారి అంటే ఎలా లోటుపాట్లు అనేటువంటివి ఎలా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం పుట్టపర్తికి మన యొక్క నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు మేమందరము కలిసి రాయలసీమ తరఫున రిప్రజెంట్ చేశాం. ఆయన వెంటనే అనంతపురం నుంచి విజయవాడ దాకా 26,000 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన పేపర్లో వచ్చింది, అన్నీ వచ్చింది. ఒక రోజు అయితే వచ్చింది, మనం దాని గురించి ఎవరు పేపర్లో పట్టించుకోలే. దానికి భూసేకరణ ఎవరు చేయాలి? ప్రధానమంత్రి వచ్చి అక్కడ కూర్చున్న భూసేకరణ చేయలేడండి, చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు భూసేకరణ చేయకుండా ఉంటే ఆయన 26,000 కోట్లు కాదు 2,60,000 కోట్లు వచ్చినా కూడా ఇక్కడ ఉపయోగించేదానికి ఖర్చు లేదు. ఫస్ట్ పార్థసారథి గారు ఒక్క నిమిషం మీరు అన్నమాటకి నేను చెప్తాను. పార్థసారథి గారు ఒక సామాజిక మాధ్యమాల్లో కొన్ని విమర్శలు, ఇది నేను ఎక్కడ ఛానల్ ఒపీనియన్ కానీ ఒక వ్యక్తిగత ఒపీనియన్ కానీ కాదు. సో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మనం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తోటి ఎంత టఫ్ ఫైట్ ఇస్తుందో కొన్ని రాష్ట్రాల్లో ఆ స్థాయిలో లేదు అనేటువంటి కొన్ని విమర్శలకి ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి సింక్ అయిందేమో అనిపిస్తుంది తప్ప దయచేసి ఇది విమర్శ కింద తీసుకోవద్దు. ప్రధాని మాత్రమే వచ్చి భూసేకరణ చేస్తాడా అది అన్నప్పుడు స్ట్రిక్ట్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని రాష్ట్ర ప్రభుత్వంతో క్లియర్ కట్గా మాట్లాడి మీరు ఈ విధంగా చేయాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన, ప్రెస్ ముఖంగా చెప్పినా కానీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అనేటువంటి విమర్శలు సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి విమర్శలు, సూచనలు తప్ప వేరేది కాదు. మాట్లాడదాం ప్లీజ్ మాట్లాడదాం ప్లీజ్. ఒక్క నిమిషం మురళి గారు, నేను ఒక్కసారి మళ్ళీ నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే ఏమి పార్టీ చెప్పారు, దాన్ని పేపర్లో ఎంత వార్త రాశారు, ఎవరి పంచాలని మీడియా చేయాల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇంటింటికి పోయి చెప్పడం ఒక చూద్దాం. పార్థసారథి గారు అది సెపరేట్ అంశం. సోషల్ మీడియా కానీ ఉండేటువంటి పత్రికా ప్రింట్ మీడియా కానీ
వీళ్ళు ఎంత ఇక్కడ మీడియాలో వేస్తున్నారా, పత్రికల్లో వేస్తున్నా? ఒక మాట పార్థసారథి గారు ఒక్క నిమిషం. మీరు సీనియర్ రాజకీయ నాయకులు పత్రికల్లో ఏ స్థాయిలో వేశారు, మీడియాలో ఎంత ప్రచురించారనేటువంటి దానికి సంబంధించి పక్కన పెడదాం, ప్రచారానికి సంబంధించి పక్కన పెడదాం. అట్లంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యాడ్స్ కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యాడ్స్ కానీ పెద్ద పెద్దగా వేసుకోవట్లేదా? ఒకంత ఏదో ఒక సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేసుకోవడమో ఏదో పార్టీ అంతర్గత సమస్య సార్. అది ప్రజలకి ఆ విషయం అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్తుందా, ప్రజలకు తెలుస్తుందా, అసలు ఏం చేస్తుందా అనేటువంటి దానికి సంబంధించి అది నేను మాట్లాడకూడదు. పార్థసారథి గారు ప్లీజ్. రైట్, మాట్లాడదాం. రైట్, సాదిక్ గారు ఉన్నారు అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ వినిపిస్తోందా? సాదిక్ గారు అన్మ్యూట్ చేయండి. సాదిక్ గారు వినిపిస్తోందా? పోలవరం గురించి వినిపిస్తుందండి. పోలవరం గురించి మాట్లాడాలంటే తిలా పాపం తలా పిడికెడు అనే ఒకటి సామెత గుర్తు. అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఒక వైఫల్యాన్ని సూచిస్తుంది. ఏ పార్టీ అయితేనేం, ఏ చరిత్ర అయితేనేం, ప్రజలకి నష్టమే జరుగుతుంది. ఇక్కడ పార్టీలు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. సరే, భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో అక్కడ అధికారంలోకి, అంటే వారితో కలిసి అధికారంలోకి వచ్చిన అది వేరే విషయం. ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అవగతం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పీపుల్. అంటే వారి అకౌంటబిలిటీ, వారి కమిట్మెంట్ అనేది చూపించాల్సిన అవసరం. నిధులు విపరీతంగా ఈ ప్రాజెక్ట్ లో వస్తుంటాయి, వైట్ ఎలిఫెంట్స్ అంటారు వీటన్ని. ఈ ప్రాజెక్ట్ లో వచ్చే నిధులను సరిగా సక్రమంగా వినియోగించుకోవడంలో కానివ్వండి, దీనిపై సరి అయిన ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం, ముక్కు సంకల్పం ఉండి ఇది మా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం, దీన్ని మేము పార్టీలకు అతీతంగా దీన్ని ఒక కమిటెడ్ గా చేసి చూపిస్తామనే విషయంలో రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందినట్టు నాకు కనిపిస్తుంది. మొదటిసారిగా మరి అప్పుడు మొదలైనప్పుడు వారు మొదలు పెట్టారు, మళ్ళీ ప్రభుత్వం మారింది, వీళ్ళు కట్టారు, మళ్ళీ ప్రభుత్వం మారింది, కట్టింది మళ్ళీ పోతుంది. అంటే ఇక్కడ గత సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటే మిగతా ప్రాజెక్ట్స్, మిగతా ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్ లాంటివి చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కమిట్మెంట్, ఆ టువర్డ్స్ కమిట్మెంట్ అనేది ఎందుకో గాని. సాదిక్ గారు వినిపిస్తుందా? రైట్, మాట్లాడదాం. కుసుమ్ కుమార్ గారు, సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పినటువంటి పరిస్థితి మొత్తం కూడా కంప్లీట్గా తెలుసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అసలు గతంలో జరిగినటువంటి ఆ ప్రణాళికకు సంబంధించి కానీ, లేకపోతే ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది కాబట్టి అది కన్స్ట్రక్షన్లో లోపం మాత్రమే, అది ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి జాప్యం వల్ల అయితే కాదు అనేటువంటి మాట వారు క్లియర్గా చెప్తున్నారు. ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యత, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం అండర్లోకి వెళ్ళిపోతాయి, ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే, అది ఎక్కడా కూడా మా తప్పు కాదు, మానిగా ఏముంటుంది అనేటువంటి వారి మాట. కుసుమ్ కుమార్ గారు ఏం చెప్తారు? మురళి గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆర్టీఓ గారు ఫైల్స్ ఏం దగ్ధం కాలేదు, వైట్ పేపర్లు మాత్రమే దగ్ధమైనాయని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఫైల్స్ దగ్ధం కారణం సాదిక్ గారు కుసుమ్ గారు ఒక్క నిమిషం. సాదిక్ గారు మళ్ళీ లైన్లో. ఫైళ్లు తగలబెట్టడం అనేది నేను రెండు పార్టీలను కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళ ముందుంచదలిచాను. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఫైళ్లను తగలబెట్టే? ఒకసారి మదనపల్లిలో జరిగినప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఒక కఠినమైన చర్యను తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఫైళ్ళకు అన్నిటికీ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది ఆ ప్రభుత్వము. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, వైసీపీ వినపడలేదండి. సాదిక్ గారు మళ్ళీ మాట్లాడదాం మనం ఒకసారి.
ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ కుసుమ్ గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు, ఎస్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగము నారావారి రాజ్యాంగం అని మాట్లాడుతా ఉన్నారు. నారావారి రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగం అది ప్రజల రాజ్యాంగము. వాళ్ళది రాజ్యాంగం ఏదంటే వాళ్ళది రాజారెడ్డి గారి రాజ్యాంగం వాళ్ళది. మళ్ళీ గతంలో మనం చూసాం ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క సంవత్సరం తిరగతలకే పోలవరం ప్రాజెక్టు చూపిస్తామని చెప్పి మాట్లాడారు. మరి ఒక్క సంవత్సరం కాదు 5 సంవత్సరాలు. నారాయణమూర్తి గారు కుసుమ గారిని మాట్లాడేవాళ్ళు. నారాయణమూర్తి గారు ప్లీజ్. ఏం మాట్లాడారు చూడండి. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ప్రభుత్వ అధికారులు కానీ ఏమండి, ప్రభుత్వ అధికారులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అవగాహన మీకంటే బాగానే ఉంది నాకు. మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడారండి. అవగాహన లేకుండా ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి? నాకు 20 సంవత్సరాల రాజకీయ అనుభవం. నేను ఇంట్లో కూర్చోవాలి. ఒక నిమిషం నాకు నన్ను మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నారాయణమూర్తి గారు ప్లీజ్ నారాయణమూర్తి గారు వినపడుతుందా? ప్లీజ్ వినపడుతుందా? ప్లీజ్ నారాయణమూర్తి గారు ప్లీజ్ నారాయణమూర్తి గారు ప్లీజ్ వినిపిస్తోందా? వారిని మాట్లాడివ్వాలి. వాళ్ళు వినరు. లోకేష్ బాబు గారు ఏమన్నారు? రెడ్ బుక్ అంటే ఎవరైతే అవినీతి చేశారో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, లీగల్ గా మేము చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా మేము ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని చెప్పాడు. కాబట్టి ఆ ప్రకారమే పోతారు. ఎవరు మీలాగా భౌతిక దాడులకు సిద్ధపడరు. నారాయణమూర్తి గారు ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగాలి. నారాయణమూర్తి గారు వారిని కంప్లీట్ చేయనివ్వాలి. మీరు ప్లీజ్. చెప్పేది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరూ మేము మొదటి దళిత పక్షాన ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నారాయణమూర్తి గారు కుసుమ గారు ఒక్క నిమిషం. మీరు ఆగండి, నేను మాట్లాడుతాను వారితో. నారాయణమూర్తి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విమర్శను మీరు దయచేసి నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వారిని మాట్లాడివ్వాలి. మధ్యలో క్రాస్ టాక్ చేస్తే ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు మీరు. దయచేసి ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి బలంగా వెళ్ళి మీరు మాట్లాడాలి. అసలు పార్టీ వాయిస్ ఏంటో మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వచ్చేటువంటి ఆరోపణలన్నింటినీ కూడా డిఫెండ్ చేయాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి. అధికార పార్టీ వారు మాట్లాడుతుంటే మీరు క్రాస్ టాక్ చేస్తే ప్రజలకు ఏం అర్థం అవుతుంది సార్? గతంలోనూ అలానే బిహేవ్ చేసి ఇప్పుడు కూడా మీరు నోట్ చేసుకోవాలి. నారాయణమూర్తి గారు మీరు నోట్ డౌన్ చేసుకొని. కుసుమ గారు ఒక్క నిమిషం. కుసుమ గారు మీరు ఆగాలి, నేను మాట్లాడుతున్నానండి. రైట్ కుసుమ కుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయాలి మీరు. ఏమండి మురళి గారు 2014 నుంచి 2019 వరకు అప్పుడున్నటువంటి ఉమ్మడి పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే బీజేపీ నాయకులు చెప్పారు 82% మేము పూర్తి చేశామని చెప్పి. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఒక ఆయన ఆంబోతు లాగా నెల్లూరు ఆయన చెప్పాడు. అదే అండి చెప్తున్నాం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈగ వాళ్ళ మేము ఒప్పుకోము. సంవత్సరం తిరగక తనకే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నేను చెప్పాను కదా నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు నేను చెప్పాను కదా ఒకసారి ప్లీజ్. వారిని నేను ఖండించాను సార్. వారిని నేను ఖండించాను సార్ ప్లీజ్. నేను చెప్పాను వారిని ఖండించాను నేను. అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదంటే అవగాహనతోనే మాట్లాడుతున్నా. మేము మాట్లాడిన మాటలో 100% సత్యాలు ఉన్నాయి. చెప్తున్నా కదా నేను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఢిల్లీకి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం మళ్ళా ప్రాజెక్టు పూర్తి చేస్తాము, రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కరువు కాటకాలతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు పొట్ట చేత పెట్టుకుని ఆడవాళ్ళు పిల్లలు అందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళి బతుకుతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. నీళ్లుంటే గనక రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా విదేశాల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన తట్టి ఆయన ఢిల్లీకి వెళ్తే ఇక్కడ మీరు ఫైళ్లు తగలబెడితే పరిస్థితి చేస్తున్నారంటే ఇది ఎక్కడ న్యాయం? ఏదంటే మేము అన్ని కూడా ఓపెన్ గా నిజాలు మాట్లాడుతున్నాం అంటే మాకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నామని చెప్తున్నారు.
కాబట్టి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారే, అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఎవరు అమలు చేస్తున్నారో అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ప్రతిపక్షంలో కూడా మీకు అవకాశం లేకుండా ప్రజెంట్ చేస్తే ఈ రోజు మీ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అంటే కుసుమ గారు ఒక్క నిమిషం ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్స్ ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో కూడా ఒకంత ఆలోచనాపరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, నిజంగా ఇప్పుడు ప్రభుత్వం మీరు అన్నట్లుగా అంటే ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ ప్రస్తుతం ప్రతి కార్యాలయం కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది, ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఉంటుంది. సరే ఫైల్స్ ఏ విధంగా దగ్ధమవుతున్నాయి లేకపోతే దానికి ఏంటి కారణాలు అనే విషయాలు పక్కన పెడితే ప్రభుత్వం దాని మీద చొరవ చూపడం లేదా, లేకపోతే చొరవ చూపడంలో ఏమైనా ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఎన్ని కార్యాలయాల మీద అనేది శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, దృష్టి పెట్టాల్సి ఉంటుంది, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఒకంత ప్రశ్నగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి కార్యాలయం మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడక తప్పదు. ఎవరైతే ఫైల్స్ దగ్ధం చేశారో వాళ్ళు కుప్పి తాగుతున్నారు. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు గాని ఆఫీసర్లు గాని కుసుమ గారు మీరు కూడా వినాలి ప్లీజ్, మీరు కూడా వినాలి. ఎవరైతే దగ్ధం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఇసిపెట్టే ప్రసక్తి. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే. అది గతంలో చేసినటువంటి పాపాల తాలూకు అంటారా, లేకపోతే గతంలో పాల్పడ్డటువంటి దురాక్రమణలు లేకపోతే అవినీతికి పాల్పడ్డటువంటి చిట్టా బయటకు వస్తుందనేటువంటి ఏదైనా సరే కుసుమ గారు శిక్ష పడాలి. తప్పు చేసినటువంటి వారికి తప్పు చేసినటువంటి వారు శిక్షింపబడాలి ప్లీజ్. రైట్, ఎస్ రైట్, మాట్లాడదాం. రైట్, ఎస్ నారాయణమూర్తి గారు. సో అది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎస్ రైట్, మాట్లాడదాం. ఇక పార్థసారథి గారు, సో అది మొత్తానికి దీనికి సంబంధించి అంటే అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వ నిధులు సరే పాండమిక్ సిచ్యువేషన్లో ఒకంత అన్ని రాష్ట్రాలకి నిధుల విడుదలలో ఒకంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చొరవ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించి ఉంటే బాగుండేది అనేటువంటి కొన్ని సూచనలు ఏం చెప్తారు మీరు దీని మీద? జరగదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వం మన ఇంట్లో పని మన ఇంటి వరకే మనకు సంబంధం. కేంద్ర ప్రభుత్వానికి కాదు, ఊర్లో ఉన్న అన్ని ఇంట్లకు కూడా సంబంధమే, అన్ని రాష్ట్రాలకు సంబంధమే, అన్ని ఉంది. మన పని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కావాలండి? ఇంకా అన్ని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వమే చూసుకునేట్లుగా ఉంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి మీరు వదిలిపెట్టేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు తీరండి. ఆ నోటికి వీళ్ళు 3 నెలల తర్వాత సమాధానం ఇస్తే ఏం చేస్తారు? ఆ సమాధానం వచ్చేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా. ఇక్కడ ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థల గురించి అట్లీస్ట్ మనలాంటి వాళ్ళైనా ప్రజలకు మనం కూడా అర్థం చేసుకోవాలా. ప్రజలకు కూడా పంచాయతీలో సింపుల్ చెప్తారండి, ప్రధానమంత్రి వచ్చి పంచాయతీలో ఉండి పంచాయతీకి బిల్లు రిలీజ్ చేయాలన్నా ప్రధానమంత్రి చేత కాదు, అక్కడ ఉండే పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీని చేయాలా. ఇది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ. ఈ వ్యవస్థను అర్థం చేసుకోకుండా మనం బీజేపీని నిందిస్తే ఎట్లాగంటే, బీజేపీ అంటే ఈ రోజు బీజేపీ కానీ అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, ఏ పార్టీ అయినా ఉండని. మనము ఏంటంటే మన ఫెయిల్యూర్స్ ని మనము ఇంకోరి మీదకి తోసేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్. అయితే ఇక్కడ తెలుగుదేశం బాధ్యత ఎందుకు లేదంటారంటే, మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 82% ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, ఏదో కాదు కదండి, ఆన్ రికార్డ్ 82% 2019 లోపల పూర్తి అయ్యింది. దాని తర్వాత డయాఫారం వాళ్ళు కట్టారు. కట్టిన తర్వాత అది కంటిన్యూ కావాల్సిందేటువంటి బాధ్యత తర్వాత వచ్చిందే జగన్ పార్టీ మీద ఉంది. కానీ జగన్ పార్టీ దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి అరాకొరగా కట్టిండేటువంటి యొక్క డయాఫామ్ వాళ్ళంతా కూడా టెండర్ పేరుతోనో ఇంకో టెండర్ పేరుతోనో ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంకోరికి ఇవ్వాలని చెప్పేసి కాలయాపన చేశారు. అయితే వాళ్ళు ఊహించి ఉండరు, ఇంత పెద్ద వరద వచ్చి డయాఫామ్ వాళ్ళు వెళ్ళిపోతుందని వాళ్ళు ఊహించి ఉండరు, దాని ద్వారా వాళ్ళ ప్రభుత్వానికి నష్టం వస్తుందని కూడా వాళ్ళు ఊహించి ఉండరు. కానీ అక్కడ జరిగిండేటువంటి లోపాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం మీదకో ఇంకోరికి తోసేయడం అనేది తప్పు. ఇక్కడ జరిగిండే లోపం అనేటువంటిది జగన్ ప్రభుత్వంలో 100% అతని యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ పార్టీ యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది ఒక్కటే కారణం. వాళ్ళకంతా ఎంతసేపు ఉన్నా కూడా ప్రజల ఆస్తుల్ని తీసుకొని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రజలకు వచ్చిండే డబ్బుల్ని తీసుకొని ప్రజలకు పంచి ఓట్లు సంపాదించుకునే దాంట్లో ఉండేటువంటి యొక్క ఆలోచన వాళ్ళకి ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ, అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ ఎక్కడా లేదు. వాళ్ళు చేతనైతే ఇప్పుడు రాలేదనుకోండి, ఖచ్చితంగా వెళ్ళండి కేంద్ర ప్రభుత్వంలో ఆఫీసర్లతో కూర్చోండి,
వాళ్ళు అడిగిన వాటికన్నిటికీ సమాధానాలు చెప్పండి, ఫైల్స్కి సంబంధించి సరైన రిపోర్ట్స్ ఇవ్వండి. అంటే మీరు ఏమేమి రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్స్ అన్నిటికీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఆర్థిక శాఖ కరెక్ట్గా ఉంటుందండి. ఆర్థిక శాఖ ఎప్పుడైనా సరే నువ్వు ఎన్నన్నా పంపించని వాళ్ళ యొక్క దీనికి కరెక్ట్ గా ఉంటేనే బిల్స్ లేకపోతే కన్నా ఈ ప్రభుత్వాలన్నీ కూడా దివాలా తీసేవి. ఇప్పటికే ఈ రోజు భారతదేశం 13 లక్షల కోట్లు, అంటే 2004 నుంచి 2014 దాకా 11 నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే పెరిగితే ఈ రోజు సమర్థవంతమైన పాలన కారణంగా 14 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్లకు పెంచాడు అని చెప్పేసి చూడకుండా ఎంతసేపు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఏం చేస్తుందండి? నేను ఇంతకుముందే ఉదాహరణ చెప్పిన పంచాయతీ సర్పంచ్ అనేటువంటిది అక్కడ కింగ్ అంతే. ఇది మన రాజ్యాంగంలో ఉండేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉండేటువంటి లోటుపాట్లను సరి చేయాల్సిందేది. పోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా జరిగింది, కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఒక కమిటీ వేయాలి, కమిటీ వేసి నిజ నిర్ధారణ వేయాలి. దానికి కనీసం 6 నెలలు. దానికి కూడా ఎవరు మళ్ళా సహకరించాలి? ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వమే సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు. ఇప్పుడు ఫైల్స్ కాల్ చేసినట్లుగానే అప్పుడు కూడా ఫైల్స్ కాల్ చేస్తారు. ఇప్పుడు కూడా వాస్తవంగా అక్కడ ఫైల్స్ ఎవడో అవినీతి నేను చెప్పేది కూడా పార్థసారథి గారు, నేను ఒక్క మాట నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అని సామాన్యులు కావచ్చు, లేకపోతే రాజకీయపరమైనటువంటి విమర్శల, లేకపోతే వేలెత్తి చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సాగ్గా కనపడుతుంది. కానీ ఇది అసలైన వాస్తవం అనేది ప్రజల్లోకి బలంగా ఇప్పుడు చెప్పారు. సో ఇదే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగింది అనుకోండి, అన్ని అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి. ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు అనేది దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఉంటుంది కదా అనేటువంటి ఒక సూచన అంటారా, లేకపోతే విమర్శ అంటారా, ఏదైనా కావచ్చు. ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. నాకెందుకు సార్ ఆవేదన? నాకు ఆవేదన అలాంటిది ఏది లేదు సార్. సామాజిక మాధ్యమాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్థసారథి గారు ఒక్క నిమిషం సార్, భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నరేంద్ర మోదీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి లోకల్ పార్టీస్ దానికి సంబంధించి ఓటు వేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఇండివిజువల్గా స్పందిస్తున్న స్పందనలు చూసే తప్ప ఎటువంటి ఆవేదన ఇక్కడ నేను చెందకూడదు. ఎందుకనంటే నేను అందరి పట్ల ఒకలాగే ఉంటాను. సొసైటీలో జరుగుతున్న దానికి సంబంధించి ఎలా స్పందించాలి, ఏ విధంగా స్పందించకూడదు అనేది మాత్రమే తప్ప వారేమన్నారు వీరేమన్నారు అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు అర్థమయ్యేలా మీరు చెప్పిన దాన్ని కన్వే చేయడమే తప్ప నాకు ఆవేదన అలాంటిది చెందేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. థ్యాంక్ యూ. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, సాదిక్ గారు. సో అది ప్రస్తుత ప్రభుత్వం వాదన, అలాగే గత ప్రభుత్వం అంటే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కావచ్చు, పోలవరం నిర్మాణంలో జరుగుతున్నటువంటి జరిగిపోయినటువంటి జాప్యం, కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్, ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సినటువంటి దానికి సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజల పైసలు, ప్రజల ప్రాజెక్టులు, ప్రజల కొరకు ఉన్నటువంటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఉండే అటువంటి ఏదైతే వాళ్లకు నిధులు ఇవ్వడం, ప్రత్యేక హోదా ఇవ్వడం, తర్వాత అంతేకాకుండా జాతీయ హోదా పోలవరానికి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నవి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు గమనించాల్సింది ఏంటంటే, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వనంత మాత్రాన, లేకపోతే కేంద్రం యొక్క నియంత్రణ లేదు, కేంద్రం ఏం చేయగలుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక సమర్పించకపోతే అని అనడం కేంద్ర ప్రభుత్వం యొక్క ధర్మం కాదు. కేంద్ర ప్రభుత్వం అయినా మీ రాష్ట్రం ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రకటన చేస్తే అప్పుడు ప్రజలు చూసుకుంటారు. మరి ఎందుకు దాచిపెట్టారు? మరి ఆ రోజు మీరు ఎందుకు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఎందుకు చేస్తలేరు, ఇట్లాంటివి పంపించట్లేదు, నిధులు ఆగిపోతున్నాయి, మీరు చెయ్యండి అని ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ధర్నా చేసిందా? లేదా ఆ రాజకీయ పార్టీకి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిందా? ఇవన్నీ కూడా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఇది ఎందుకు దీన్ని ఒకరి మీద ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అటు బర్డెన్, మీరంటే మీరని ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం. ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం తప్పించి రాజకీయ పార్టీలు ఇంట్రోస్పెక్షన్, ఇంతకుముందు అన్నారు, మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఆలోచన చేయాల్సిన అవసరం. ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే, ఫైళ్లు తగలబెట్టడం ఒక అంశం, తర్వాత పోలవరం ప్రాజెక్టు రెండో అంశం. ముందు ఫైళ్లు తగలబెట్టడం విషయంలో ముక్కు పాదం మోపాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి. ఇప్పటికైనా మళ్ళీ ఒక చోట తగలబడిందంటే అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించాలి. ఉక్కు మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంతకు ముందు మురళి గారు చెప్పినట్టు సీసీ కెమెరాలు పెట్టండి. ఒక్క ఫైల్ కూడా కదలొద్దని, ఒక్క ఫైల్ కదిలినా మరి చాలా మంది సస్పెండ్ అవుతారని, వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక సర్క్యులర్ జారీ చేయాలి. అంతేకాకుండా తమకున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టును చూపించుకోవాలి. అది చాలా ముఖ్యం అండి. ఫైళ్లు కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళు కాల్ చేస్తున్నాం, ఏం కాల్ చేస్తున్నాం, ఏమైనా కావిలు ఉంటామా అంటే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. అది రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ అనేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఫైళ్లను సంరక్షించాల్సిందే, ఉక్కు పాదం మోపాల్సిందే. ఫైళ్లను ఎవరైతే తీస్తున్నారో ఉక్కు పాదం మోపండి, జైల్లో వేయండి, మళ్ళీ బయటికి రాకుండా చేయండి, అవసరమైతే బహిరంగంగా విచారణ చేయించండి. అట్లాంటివి చేయాలి. అట్లాంటి చేయకుండా వాళ్ళ ఫైల్ వీళ్ళ ఫైల్ అందరి ఫైల్ కాలిపోతున్నాయి, మంచిది, ఆ పార్టీకి ఈ పార్టీకి మంచిది అనిపిస్తే మాత్రం తప్పది. అది ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. రెండో విషయం, ఇక పోలవరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను చాలా క్లియర్ గా ఇంతకుముందు చెప్పాను. తలా పాపం తిలా పాపం తలా పిడికడు అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. మీరు మరి ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేసి ఆ డయాఫ్రామ్ దాని గురించి చేస్తుందా? చేయదు. వాళ్ళు అన్నదాన్ని కూడా ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయరు. అంటే మళ్ళీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే మూసలో పూసినట్టు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే జరుగుతున్న చర్యల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చేసే ప్రభుత్వాల్ని మారుస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ప్రజలు తమదైన దృష్టితో చూస్తుంటారు అనే విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోవద్దు. ఎవరి మీద దుమ్ము పోసుకోవడం కాదండి, దుమ్ము పోసుకోకుండా జరుగుతున్న పనులను చూస్తారు. ఈ రోజు నేను ఒకే ఒక విషయం చివరిగా చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ ని ముగింపుకు మరి మొన్నటి బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఒక హర్షదాయకం, వెల్కమ్ అనుకున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఖచ్చితంగా వెంటనే పనులు జరిగేటట్టు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టి కృషి చేయాలి. అక్కడ నువ్వంటే నువ్వు పేరు చేస్తే నీకు వస్తుంది, నీ పేరు చేస్తే నీకు వస్తుంది అని కాకుండా సమిష్టి కృషి చేసి ప్రజలకి నీళ్లను పంపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ పార్టీలు కొట్లాడుకునే అంశం పోలవరం ప్రాజెక్టు కానే కాదు. కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మనం ప్రజల కొరకు ఉన్నాము. రాజకీయ పార్టీలను ప్రజల వైపు ఆలోచన చేసుకోవాలంటే ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇంకొక చాలా చివరి అంశం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే కుర్చీని జరపగల శక్తి ప్రధానమంత్రి కుర్చీని కూడా ఊపగలిగే శక్తి మరి నేడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. తర్వాత అక్కడ వాళ్ళు వేరే రాష్ట్రానికి కూడా ఇద్దరు రాష్ట్రాలు ఒక తల ఒక చెయ్యింది. కాబట్టి ఇక్కడ చాలా గమనించాల్సిన, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ఈ దశలో మనం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైల్ తగలబెట్టిన వాళ్ళు, అది ఒట్టి ఫైల్ కానివ్వండి, ఒట్టి కాగితాలు కానివ్వండి, తగలబెట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి. కాగితాలు తగలబెట్టడానికి జరిగింది ఏంటో తెలవాలి. ఆర్డీఓ గారు చెప్పడం కాదు, మొత్తం ఒక ఫైల్, ఒక కమిటీని వేయాలి. ఎక్కడ ఫైల్స్ అక్కడ ఫైల్స్ సంరక్షణ ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పనులు వేగవంతంగా చేయడానికి ఆ పని చేయాలి. ఒక సంకేతాన్ని, అధికారులకు గట్టి సంకేతాన్ని పంపాల్సిన అవసరం. ఎస్ సాదిక్ గారు, మీరు అన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట, నితీష్ కుమార్ వినిపించినంత గట్టిగా కానీ పెట్టినటువంటి బలమైనటువంటి డిమాండ్ కానీ చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ముందు పెట్టట్లేదు అనేటువంటి ఒక విమర్శ ప్రస్తుతం ఉన్నటువంటి టైట్ సిచ్యువేషన్లో, పొలిటికల్ టైట్ సిచ్యువేషన్లో దీన్ని ఎలా చూడండి? అంటే ఇక్కడ రాజకీయ అంశాలకి ఇప్పుడు పూర్తిగా రాజకీయ విశ్లేషణ చేసినట్లయితే నితీష్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు కానీ అట్లాంటివి లేవు. కాకపోతే ఇక్కడ క్విట్ ప్రో ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళ అంతరంగిక సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అది దాన్ని అంటే ఉపయోగించుకుంటారు. కాబట్టి దీన్ని ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గత 10 సంవత్సరాల నుంచి డిఫరెంట్ గా ఉంది. అది ఈడీ కానివ్వండి, అది వేరే కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి, మనం విమర్శించే స్థాయికి అవి వెళ్ళిపోయాయి. ప్రజా విమర్శకు అవి గురవుతున్నాయి.
అంటే అంతర్లీనంగా ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు వెంటనే బీజేపీతో కలుస్తారు తమ బిడ్డను విడిపించుకోవడానికి అంటారు. అట్లాగే మీరన్న విషయంలో కూడా చంద్రబాబుకు సంబంధించిన కేసులన్నీ సుప్రీంకోర్టులో వేరే దాంట్లో ఉన్నాయి కాబట్టి అంతర్లీన రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ రాజకీయాలు బయటికి పోకుండా ముందు ఒక ఎజెండా ఉంటుంది, వెనక ఒక ఎజెండాతో ఒక ఎజెండాతో పోతారు కాబట్టి మీరన్న వైవిధ్యం ఒకటి కనిపిస్తుంది. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ కుసుమ్ కుమార్ గారు, నారాయణమూర్తి గారు, మిట్టా పార్థసారథి గారు, సాదిక్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద పోలవరం ముందు నుంచి కూడా ఒక రాజకీయ ప్రాధాన్య అంశంగా మారుతోందే తప్ప ఎక్కడా కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి కానీ, రాష్ట్ర భవిష్యత్తు మారేటువంటి పరిస్థితి కానీ, లేకపోతే లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించగలిగినటువంటి వనరుల్ని క్రియేట్ చేయగలిగినటువంటి ప్రస్తుత పరిస్థితి, అటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకు ఉన్నప్పటికీ కూడా అధికారులు కానీ లేకపోతే రాజకీయ నేతలు కానీ ఆ స్థాయిలో ఎందుకు దృష్టి సారించట్లేదు? ప్రతిసారి కూడా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక రాజకీయ అంశం అయిపోతుంది, మరొక 5 ఏళ్ళు ఇలా అవుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు అనేటువంటి మాట. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పరిధిలోనే కార్యాలయాల్లో ఉన్నటువంటి దస్త్రాల బాధ్యత కూడా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి సంబంధం ఉండదనేటువంటి ఒక వాస్తవం, వాటిని సెక్యూర్గా ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇది వాటి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.